ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే బుద్ధుడి టెంపుల్ దగ్గర ఉన్నాము. 19th సెంచరీలో ఈ టెంపుల్ని కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్లస్ ఓల్డ్ వెంటేజ్ ఆర్కిటెక్చర్ రెండు కలిపి ఉంటాయి. మీరు చూసినట్లయితే మీకు చైనీస్ బుద్ధా టెంపుల్స్ వైబ్ వస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అవుదాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ చందా అనుకుంటా బాక్స్లో వేసే బదులు ఇక్కడ లోపల గ్లాస్లో వేస్తారు. మరి ఎక్కడి నుంచి వేసారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ మెట్టి మీద ఈ ఫ్లోరింగ్ చూడండి. ఇక్కడ గుర్రం ఉంది, సింహం ఉంది, ఆవు ఉంది. ఆవు మరికి ఏదో తెలీదు. ఏనుగు ఉంది, గుర్రాలు ఉన్నాయి. భలే ఉంది. టెంపుల్ గురించి చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే బుద్ధుడు అంటే బుద్ధిజము ప్లస్ హిందూయిజం రెండు కాంబినేషన్. బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పక్కన చూసినట్లయితే విష్ణుమూర్తి స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ, ఇదిగో. అంతేకాకుండా లోపల కూడా మీకు చాలా కనిపిస్తాయి. అసలు పైన ఏముందో చూద్దాం. శ్రీలంక గురించి చెప్పుకున్నట్లయితే వీసా ఆన్ అరైవల్. ఒకవేళ మీరు శ్రీలంక రావాలనుకున్నట్లయితే మీకు వీసా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా పాస్పోర్ట్ ఉంటే చాలు. మీరు పాస్పోర్ట్ తీసుకోండి, దగ్గర వచ్చేసి అనమాట. కానీ నేను బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు చెన్నై నుంచి రావండి, నేను అడ్వైస్ చేస్తాను. చెన్నై నుంచి అయితే మీకు ఫ్లైట్ టికెట్లు ఇంకా చవకగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి. మీకు చెన్నై నుంచి సీజన్ బట్టి డిపెండ్ అనమాట. ఒక్కొక్కసారి మీకు 8,000, 7,000 లేదంటే 10,000కి వచ్చేస్తుంది ఫ్లైట్ టికెట్. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే శ్రీలంకలో ఒక మాల్లో. అసలు ఎలా ఉంటుంది లోపల డిస్కవర్ చేయడానికి వచ్చాము. పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. తనకు తెలిసి నేను తనని చూపిస్తాననేసి అప్పటికే జుట్టు సర్దేసుకుంటుంది. ప్రైస్ పరంగా చూసినట్లయితే ఈ మొక్క ఎంత అని అడిగాను. ఇది పెరగదు, ఇది ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, నీళ్ళు వేయాల్సిన అవసరం లేదంట. దీని ప్రైస్ ఎంతంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 150 రూపాయలు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకొక టెంపుల్ ఉంది, ఇంకొక బుద్ధ టెంపుల్ ఉంది. అది పెద్ద టెంపుల్ అనమాట. ఇదైతే చిన్న టెంపుల్ మాత్రమే. మనం అక్కడికి వెళ్ళి అక్కడ చూద్దాం, అసలు ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం టికెట్ కొనుక్కున్నాం కదా, అదే టికెట్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సెపరేట్గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మ్యూజియంలో ఉన్నాము. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. లేక్ టెంపుల్, గ్రాండ్ టెంపుల్ అంటున్నారు. ఈ మ్యూజియం గురించి చెప్పుకున్నట్లయితే ఈ మ్యూజియం ఎలాంటి మ్యూజియం కాదు. ఇది డిఫరెంట్ మ్యూజియం అనమాట. డిఫరెంట్ మ్యూజియం ఎందుకంటే ఇక్కడ మ్యూజియంలో ఉన్న ప్రతి ఐటమ్ డొనేట్ చేయబడిన ఐటమ్ అనమాట. ప్రతి ఐటమ్ ఎవరైనా కామన్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వచ్చు. మీరు చూసినట్లయితే ఫ్యాన్లు, ఫర్నిచర్లు, ప్లేట్లు, కెమెరాలు, వాచ్లు, ప్రతి ఐటమ్ ఇక్కడ డొనేట్ చేసింది. ఇదండి, మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ టెంపుల్లో ఉన్నాము. ఈ లోపల చూసినట్లయితే బుద్ధ హెయిర్ ఉంటుంది అనమాట, అంటే బుద్ధుడి తల. మనం ఫ్రంట్ నుంచి వీడియో చేయడానికి లేదు. ఏమండి, ఏనుగు తలక ఎంత న్యాచురల్గా ఉందంటే చూడండి. ఆ కంటి రెప్పలు కూడా ఆ కంటి మీద ఉన్న ఎంటుకలు చాలా న్యాచురల్గా ఉంది.
ఈ ఎదరు చూసినట్లయితే ఇండియన్ ఎంబలెం ఉందన్నమాట. నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎదర ఎంబలెం ఎందుకు ఉందంటే మన ఇండియన్ ఎంబలెం అశోకుడు సింబల్ అనమాట. అంటే అశోకుడు కింగ్డమ్ మౌర్య ఎంపైర్ అతని సింబల్ అనమాట. ఆ పైన చక్రం ఉంది కదా, అది ఆ 4 సింహాలు అతని లోగో అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి ఎంత బాగుంది. ఓకే అండి, చూసారు కదా మా డే ఎలా గడిచిందో. ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఎండ్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ లొకేషన్ ఉండాలి. ఇదిగో మేము పర్ఫెక్ట్ కామ్ ఉన్న ప్లేస్కి వచ్చాము. అది ఏంటంటే బీచ్కి. బీచ్ అంటే మా ఆవిడకి పిచ్చి అనమాట. మనకి అంత పెద్ద కాదు, మనకి కొండలు పర్వతాలు ఉండాలి. అయితే ఇదిగో ఇదండి బ్యూటిఫుల్ బీచ్. ఈ బీచ్కి రావాలంటే ఈ బీచ్ దగ్గర రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో మినిమం స్పెండ్ 1500 రూపీస్ ఏల్ కరెన్సీలో మీరు స్పెండ్ చేయాలి. అప్పుడు వస్తే ఈ ప్రైవేట్ బీచ్కి రావచ్చు. అంటే 1500 అయితే మీరు ఫుడ్ కొనుక్కోవచ్చు. మాకు ఎలాగ మధ్యాహ్నం నుంచి మేము భోజనం చేయలేదు, ఆకలేస్తుంది. 1500 రూపీస్ అంటే ఇండియన్ కరెన్సీలో 150 రూపాయలు అనమాట. 150 రూపాయలకి చూడొచ్చు. మీరు కాఫీ కావాలంటే కాఫీ కొనుక్కోవచ్చు, మీల్స్ ఏమైనా కొనుక్కోవాలంటే మీల్స్, ఫుడ్, డిన్నర్ ఏదైనా చేయొచ్చు అనమాట. పదండి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోని కూడా మంచి పర్ఫెక్ట్ ఎండింగ్ చేస్తాం. ఇదిగోండి మెన్యూ ఇచ్చారనమాట. నేను చూస్తాను ఏం ఆర్డర్ పెట్టుకోవాలో. మా వైఫ్ అయితే చికెన్ బర్గర్ ఆర్డర్ పెట్టింది. నేను ఇప్పుడు చూస్తాను ఏం ఆర్డర్ పెట్టాలి ఏంటనేది. మెన్యూ ఎంత చూడండి, ఎంత పెద్దదో. దొరికేసింది మన ఐటమ్.